ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారు ఈ స్త్రీని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు. డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు గతంలో ఏనాడో చూడని మార్పులు చూస్తారు. 100% జరగబోయేది ఇదే. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరు ఏ స్త్రీని వదిలిపెట్టకూడదు అనే విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో, మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్ష్యాన్ని రీచే రాశి స్థిరమైనదిగా ఉంటుంది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది చాలా స్వభావమైనందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు అనేవి చక్కబెడుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇష్ట దైవారాధన మీకు శ్రేయస్కరం. ఆదాయ మార్గాలు పెంచుకునే వీలు కలుగుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. నిరంతర సాధన విజయానికి సంకేతం అని గుర్తించండి. ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో నిరంతర కృషి అవసరం. సకాలంలో మీ యొక్క కర్తవ్యాలను మీరు ప్రారంభించడం ద్వారా మేలు జరుగుతుంది. నూతన విషయాలను ఎక్కువగా పరిశోధన చేస్తూ మీ యొక్క అభివృద్ధికి అవసరమయ్యే అంశాలలో లోతుగా సాధన చేయండి. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునే ముందుగా 1-2 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా మేలైన ఫలితాలు వస్తాయి. మాట్లాడే సమయంలో మాటల్లో సౌమ్యం, ప్రేమ వ్యక్తపరిచేలాగా ఉండాలి. అష్టమంలో గురువు అనుకూలించట్లేదు. అనవసరమైన విషయాల్లో లోతుగా ఆలోచించవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరైతే తగిన జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుందని చెప్పడంలో సందేహం లేదు. వీరు ఈ డిసెంబర్ నెల వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఆర్థిక పరంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. 8వ ఇంట్లో గురువు సంచారం వల్ల ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు లేదా బదిలీలు కూడా ఉండవచ్చు. ఈ నెల ప్రథమార్థంలో 1వ ఇంట్లో జన్మరాశిలో గ్రహాల సంచారం వలన మీ పనితీరు చురుగ్గా ఉంటుంది. కాబట్టి కోపం వలన సహోద్యోగులతో గొడవలు వచ్చే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. ఒక స్త్రీ కారణంగా అయితే మీ జీవితం అయితే సమయం పూర్తిగా మారిపోతుందండి. మీరు ఈ స్త్రీని మాత్రం అసలు విడిచిపెట్టకూడదు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో తెలుగు అక్షరం కాగుణితంలో అక్షరం, ఇంగ్లీష్ అక్షరం కేతో మొదలయ్యేటటువంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీని మాత్రం మీరు అసలు ఎప్పుడూ కూడా విడవకూడదు. ఆర్థిక పరంగా ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో 2వ ఇంట్లో అంటే ధనస్థానంలో రవి, కుజుడు, శుక్రుడు కూడా చేరడం వల్ల ఆదాయం మరింతగా పెరుగుతుంది. సొంత బాకీలు వసూలవుతాయి. కుటుంబ ఆస్తి ద్వారానో లేదా వ్యాపారం ద్వారానో కూడా లాభాలు కలుగుతాయి. 8వ ఇంట్లో గురువు వలన వారసత్వంగానో లేదా ఆస్తి లేదా బీమా ద్వారా డబ్బు రూపంగా కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా మీరు కొంచెం ఖర్చు పెట్టాల్సి రావచ్చు. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయము. ఈ రాశి వారికి ముఖ్యంగా సర్క్యులేషన్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. కుటుంబ జీవితంలో కాస్తంత జాగ్రత్త అవసరం. 7వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన మీ యొక్క మాట తీరు అనేది కఠినంగా మారవచ్చు. దీనివలన కుటుంబంలో సభ్యులతో మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా జీవితంలో భాగస్వామితో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే 4వ ఇంట్లో రాహు వలన దూర ప్రాంతాల నుండి బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పిల్లలు చదువు లేదా ప్రవర్తన వలన శ్రద్ధ అవసరం. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. 8వ ఇంట్లో గురుడు, 1వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వేడి, రక్తపోటు, బీపీ లేదా తలనొప్పి వంటి సమస్యలతో బాధపడవచ్చు. ఈ నెల ప్రథమార్థంలో వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యోగా మరియు ధ్యానం చేయడం వలన
మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. వ్యాపారంలో ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రెండవ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారంలో ధన ప్రవాహం బాగుంటుంది, కానీ భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల్లో పారదర్శకంగా ఉండాలి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదండి. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం పైన దృష్టి పెట్టాలి. విద్యార్థులకు ఇది శ్రమించాల్సిన సమయము. ఐదవ ఇంట్లో శని వలన చదువుపైన ఏకాగ్రత తగ్గుతుంది లేదా బద్ధకం పెరుగుతుంది. అయితే రెండవ ఇంట్లో బుధుడు ఉండడం వలన వాక్చాతుర్యం పెరుగుతుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారు కఠినమైన శ్రమ చేస్తేనే ఫలితం బాగుంటుంది. పరిశోధన రంగంలో ఉన్న వారికి ఎనిమిదవ ఇంట్లో గురువు అనుకూలంగానే ఉంటాడని చెప్పడంలో సందేహం లేదు. మీరు చేయాల్సిన పరిహారాలు: ఎనిమిదవ ఇంట్లో గురువు వలన కలిగే ఆరోగ్య ఆర్థిక సమస్యల నివారణకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి. కుజుడి అనుగ్రహం కొరకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి వారికి దీపారాధన చేయండి. శని దోష నివారణ కొరకు ఐదవ ఇంట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులను దానం చేయండి. ఆరోగ్యం గురించి మీ కంటి సమస్యల నివారణకు రోజువారీ సూర్య నమస్కారాలు చేయండి, మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకంలో జన్మించినటువంటి వారికి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల కలవారుగా ఉంటారు. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి వీరిని భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుందండి. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగానూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చనిపోయి మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా కనిపిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.